ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఒక భాషకు చెందిన హీరోలు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి ఏం లేని టైంలోనే దేశవ్యాప్తంగా ఫేమ్ సొంతం చేసుకున్న కొందరు నటీనటులున్నారు. వాళ్ళలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. ఈయనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడంలో ఓ ఫ్లాట్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళిన ప్రతి టూరిస్ట్ దీన్ని సందర్శించకుండా తిరిగి రాడు. అలాంటిది ఈ ఎత్తైన భవనంలోని 29వ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ని చాన్నాళ్ల క్రితమే మోహన్ లాల్ కొన్నారు. దాదాపు 3.5 కోట్లు పెట్టి దీన్ని సొంతం చేసుకున్నారు. కాకపోతే దీన్ని తన భార్య సుచిత్ర పేరిట రిజిస్టర్ చేయించారు. దీంతో పాటు దుబాయ్లోనే పెద్ద విల్లాలోని 3 BHK ఫ్లాట్ కూడా మోహన్ లాల్ కొన్నారు. ఇలా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక నటుడిగా మోహన్ లాల్ రికార్డు సృష్టించారని చెప్పాలి. తెలుగు నటుల్లోనూ మహేష్ బాబు, అల్లు అర్జున్కి కూడా దుబాయ్లో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారనే రూమర్స్ గతంలో వచ్చాయి. కానీ వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా చూసుకుంటే మాత్రం దుబాయ్లో టూరిజం బాగా పెరిగింది. దీంతో మన దేశానికి చెందిన పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు అక్కడ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో నటించడంతో ఈ తరం ఆడియన్స్కి పరిచయం అయ్యారు. రీసెంట్ టైంలో L2 ఎంప్రాన్, తుడరం వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈయన కొడుకు ప్రణవ్ కూడా హీరోగా మలయాళంలో సినిమాలు చేస్తున్నాడు.